బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై కేసు నమోదు చేశారు పోలీసులు. 9వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటనలో కేసు నమోదు చేశారు. బర్త్డే బంప్స్ అంటూ తీవ్రంగా గాయపరిచారు క్లాస్మేట్స్. రక్తం కారుతున్నా వదలకుండా దాడికి పాల్పడ్డారు. ఆగస్టు 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధిత విద్యార్థి బర్త్డే సందర్భంగా క్లాస్ రూమ్ లో తోటి విద్యార్థులు బర్త్డే బంప్స్ నిర్వహించారు. ఓ విద్యార్థి అతడి ప్రైవేట్ పార్ట్స్ పై మోకాలితో బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి బ్లీడింగ్ అయింది. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థికి 3 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని తెలిపారు డాక్టర్లు. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాధ్యులైన విద్యార్థులు స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, అసలు స్కూల్లో ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు ప్రెసెంట్ విద్యార్థి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఘటనకు సంబంధించి స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఢిల్లీ పబ్లిక్ నాచారానికి సంబంధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థిపై దాడికి సంబంధించి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పి ఈ ఘటనకు సంబంధించి పోయిన నెల 29వ తారీఖున బర్త్డే బాంబ్స్ అని చెప్పేసి, అంటే ఈ బర్త్డే జరగడం, ఆ విద్యార్థికి 10వ తరగతి విద్యార్థి చదువుతున్నాడు. ఆ విద్యార్థికి సంబంధించి బర్త్డే జరగడంతో తోటి విద్యార్థులంతా కలిసి బర్త్డే బంప్స్ పేరుతోటి అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగా అతని ప్రైవేట్ పార్ట్స్ అనేవి చాలా వరకు కూడా గట్టిగా తాకడంతో అతను క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగానే వెంటనే స్పృహ కోల్పోవడం, ఆ తర్వాత సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకుపోయిన సిచ్యువేషన్. అయితే ఈ ఘటన పోయిన నెల జరిగినా కూడా దీనికి సంబంధించి ఆ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వెంటనే తల్లిదండ్రులు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే దానికి సంబంధించి ఆ స్కూల్కి సంబంధించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇన్ఛార్జ్, ఆ సెక్షన్ ఇన్ఛార్జ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో, అంటే బర్త్డే బాంబ్స్ పేరు మీద ఆ దాడికి పాల్పడ్డారో ఆ విద్యార్థుల పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఈ విద్యార్థికి సంబంధించి రిషాంత్ అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. ఇతను దీనికి సంబంధించి ఆ ప్రైవేట్ పార్ట్ అనేది చాలా వరకు కూడా గాయపడడంతో చాలా వరకు కూడా సర్జరీ చేయాలని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పడంతో సర్జరీ చేయడం జరిగింది. ఈ సర్జరీకి సంబంధించే ఆ తల్లిదండ్రులు ఆ విషయాన్ని యాజమాన్యానికి చెప్పడం జరిగింది. యాజమాన్యానికి చెప్పినా కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వాళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి యాజమాన్యం నిర్వాహకం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి వాళ్ళు పట్టించుకోకపోవడం కారణంగానే తల్లిదండ్రుల ఆరోపణ ఏంటి అని అంటే, యాజమాన్యం పట్టించుకోకపోవడంతో మా కొడుకు పైన ఇలాంటి దాడికి పాల్పడ్డారు, ఈ విధంగా పాల్పడ్డారు అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి, ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ ఆ యాజమాన్యం పైన అయితే కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. విద్యార్థుల పైన కూడా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిపైన కూడా కేసు నమోదు చేసి ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, గత నెల 29న ఈ ఘటన జరిగిన తర్వాత యాజమాన్యానికి చెప్పినా కూడా పట్టించుకోలేదని చెప్పేసి, యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఇంతటి తీవ్ర స్థాయికి మా కొడుకు చేరుకున్నాడని చెప్పేసి, ఇంత తీవ్రత పెరగకపోయేది, అప్పుడే కనుక చెప్పి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకపోయి ఉండేదని చెప్పేసి కూడా ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి నిన్న ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. నిన్న తల్లిదండ్రులు నాచారం పోలీసులే ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇటు ఈ సెక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆయన పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. విద్యార్థుల పైన కూడా కేసు నమోదు చేశారు. ప్రజెంట్ అయితే ఈ కేసులో భాగంగా పోలీసులు కూడా చెప్తున్న వివరాల ప్రకారం కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా ఎవరైనా కానీ ఈ దాడికి పాల్పడ్డ వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు పోలీసులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ బాబుకి సంబంధించి 10వ తరగతి చదువుతున్న రిషాంత్ అయితే ప్రజెంట్ సర్జరీ జరిగింది. సర్జరీలో భాగంగా ప్రజెంట్ అయితే తను సేఫ్గానే ఉన్నాడు. ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ కూడా తనకు సంబంధించి లేదని చెప్పేసి కూడా తెలుస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ.